అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించాలని ఆ పార్టీకి బుద్ధి రావడం లేదన్నారు. కలెక్టరేట్లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామనాయుడు అక్కడ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58% వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ వనరుల్లో 46% మాత్రమే వాటాను దక్కించుకుందని, రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్ళిందని వ్యాఖ్యానించారు. పోలవరం, అమరావతితో పాటు రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుక్షణం కష్టపడుతున్నారని అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో జీఎస్డీపీ 11.89% వృద్ధి సాధించామని, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యానికి 15% వృద్ధి సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. గత పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూనే అభివృద్ధితో పాటు సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేనిటువంటి వ్యక్తి కూడా ఈరోజు అధికారం ఉన్నప్పుడు ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా జ్ఞానోదయం తెచ్చుకోకుండా మళ్ళీ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి. అందుకే రేపటి భవిష్యత్తులో అమరావతికి కనీసం ఒక అంగుళం కూడా కదిలించేటువంటి శక్తి ఎవరికి లేకుండా దాన్ని కూడా నిన్న చట్టబద్ధత. ఎందుకంటే మనందరం కూడా చూసాం. ఆ రోజు 2014-19 నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని నేను స్వాగతిస్తూ